11 మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు ఎవరు దక్కించుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ తొర్రూరు, జనగామ, డోర్నకల్ చైర్మన్ల ఎన్నిక జరగనుండగా తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు రఘురామారెడ్డి, రాజేందర్ రెడ్డి, నాగరాజుకు ఆయా మున్సిపాలిటీలకు బాధ్యతలు అప్పగించింది. తొర్రూరులో బీఆర్ఎస్, కాంగ్రెస్లకు సమాన బలం ఉండటంతో తొర్రూరు చైర్మన్ ఎన్నికకు లక్కీ డ్రా తీసే అవకాశం కనిపిస్తోంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా తొర్రూరులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ సభ్యులను లాక్కునేందుకు కాంగ్రెస్ గాలం వేస్తుండగా బీఆర్ఎస్ సభ్యులు చేజారిపోకుండా ఎర్రబెల్లి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇవాళ జరగనున్న 11 మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు ఎవరు దక్కించుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైట్ భవాని, ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానైతే మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగే దాంట్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఎన్నుకోవడం జరిగింది. అది మెయిన్ గా రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడే విధంగా చూడబడింది అయితే తొర్రూరు మున్సిపాలిటీ అని చెప్పుకోవచ్చు. అసలు కాకిల కంచనంలో తొర్రూరు మొత్తము ఉన్నదని చెప్పుకోవచ్చు. వందల సంఖ్యలో పోలీసు బలగాలు అయితే మోహరించారు. స్వయంగా రంగంలోకి మహబూబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ అయితే తన అనుచరుల తన అధికారులతో చుట్టుముట్టి మొత్తం తొర్రూరుని మొత్తం ఒక పోలీస్ దిగ్బంధంలో పెట్టిన పరిస్థితి నెలకొంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో తొర్రూరులో 144 సెక్షన్ అయితే కఠినంగా అమలు చేసిన పరిస్థితి నెలకొంది. ఇంతటి ఉద్రిక్త వాతావరణం చూసి ఉలిక్కి పడుతున్న తొర్రూరు ప్రజలు అయితే చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర చూపు మొత్తం తొర్రూరు వైపు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మహబూబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలను కైవసం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ 7 కౌన్సిలర్ని గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ మొదలైన పంచాయతీ నిన్న ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డితో పాటు ఓట్లతో 9-9గా మారిన ఇరు పార్టీ బలాలు దీంతో మరింతగా రాజకీయం వేడెక్కిన పరిస్థితి అయితే నెలకొని మహబూబాద్ జిల్లా తొర్రూరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నడుమ నెలకొని యుద్ధ వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ రోజు రోజుకు వాయిదా పడే పరిస్థితి అయితే నెలకొంది. తగ్గేదే లేదు అన్న తలపడుతున్న విధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అయితే నువ్వా నేననే పరిస్థితి నెలకొంది. శాంతియుతంగా వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తో సహా రంగంలోకి దిగిన తొర్రూరును పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్న పోలీసు యంత్రాంగం చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి, రాజకీయ ప్రచండుగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ రావు తన శక్తియుక్తులు వడ్డీగా కూడా అక్కడ బీఆర్ఎస్ పీఠాన్ని కావిసం చేసుకునే పరిస్థితి అవపడతారు. ఎందుకంటే ఇప్పుడు వద్దిరాజు, రామచంద్రరాజు ఎంపీ, మన తక్కెలపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీ ఇద్దరు కూడా అక్కడికి వచ్చి ఎక్స్ప్రెసివ్ ఓట్లు వేస్తే దాదాపు 10-11 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అయితే 9 ఓట్లు టీఆర్ఎస్ కి అయితే. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠం దక్కించుకున్న పరిస్థితి నెలకొంది. ఇదే విషయానికి వస్తే జనగామలో కూడా ఇదే డైలామాలో పడ్డ పరిస్థితి. జనగామ కూడా మొత్తం పోలీసు ఏంటుంది, అక్కడ ఉన్న జిల్లా ఎస్పీ తన సిబ్బందిని కట్టుదిట్టం చేసి అక్కడ 144 సెక్షన్ అయితే అమలు చేయడం జరిగింది. అక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యన తోపుజులాడైతే జరుగుతుంది. అక్కడ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో ఇటు తీసుకుంటే అక్కడ స్థానిక ఇన్ఛార్జి కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి కోసన కూడా పీఠం దక్కే ప్రయత్నం చేయొద్దని గట్టి దృఢ నిశ్చయంతో ఉన్నారు భవాని. అదే ఇంకో విషయానికి వస్తే మరిపేడలకు కూడా ఒక వింత జరిగింది. మరిపేడ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో వింత సంఘటన చోటు చేసుకుంది. చైర్మన్ పదవిని చెరో 2.5 సంవత్సరాలు పంచుకున్న పరిస్థితి అయితే నెలకొంది. రాష్ట్రంలోని ఇలాంటి ప్రతిపాదన అరుదుగా మనకు కనబడుతుంది. మహబూబాద్ జిల్లాలోని మరిపేడ మున్సిపాలిటీలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 15 వార్డులకు గాను 9 వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అందులో 5 వార్డులు బీఆర్ఎస్ ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా గెలుపొందడం జరిగింది. స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉండడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు కూడా లాంఛనంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నిన్న జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో
విచిత్ర ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మున్సిపల్ చైర్మన్ రేస్ లో ఇద్దరు పోటీ పడడంతో అసలు గొడవ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. విరాసపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించగా అందుకు అధిష్టానం మరియు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కూడా మద్దతు ఉండడంతో ఆమె పేరుని ప్రతిపాదించడం జరిగింది. దీంతో చైర్మన్ పీఠం ఆశించిన మరొక కౌన్సిలర్ కాలం సునీతారెడ్డి రవీందర్ రెడ్డి కూడా మున్సిపాలిటీ కార్యాలయంలోనే తనకు అన్యాయం జరిగిందంటూ కన్నీటి పర్యంతమైన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. అతను తనకు చైర్మన్ పదవి కావలసిందని పట్టుబట్టారు. దీంతో ఏం చేయాలో పాల్గొని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సీనియర్ నాయకుల సలహాలు తన పార్టీ అనుచరగలని అందరితో కూర్చోబెట్టి సంయుక్తంగా చెరొక్క ఎవరైతే ఇద్దరు సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళు చెరొక్క 2.5 సంవత్సరాలు ప్రగతి శ్రీపాల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా కాలం సునీతా రవీందర్ రెడ్డి వైస్ చైర్మన్ ఉండేలా నిర్ణయం తీసుకుని ఉన్నారు. భవాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.